అనగనగా ఒక ఊర్లో రామశెట్టి అనేసి ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి ఒకరోజు గుడికి వెళ్తాడు. రామశెట్టికి ఏంటి అంటే మంచి విషయాలు తెలుసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. సో, అలాగా ఆయన గుళ్ళకి వెళ్తూ మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అదాయన హ్యాబిట్ అనుకోవచ్చు. సో, అలా రామశెట్టి ఒకరోజు వాళ్ళ ఊర్లోకి ఒక సాధువు అంటే ఒక గురువుగారిలాగా వచ్చారని తెలిసి కలవటానికి వెళ్తాడు. గుడికి వెళ్తాడు. గుడిలో దండం పెట్టుకొని ఆ సాధువు దగ్గరికెళ్ళి కూర్చుంటాడు. ఆయన అంటే కొన్ని జానపదాలు అవి చెప్తూ ఉంటారు కదా! కథల్లాగా అప్పట్లో చెప్పేవాళ్ళనమాట గుళ్ళల్లో. అలా చెప్తుంటే, "ఎక్కడి నుండొచ్చారు స్వామీజీ" అంటే, "నేనిట్లా కాశీ నుండొచ్చానని" చెప్తారు. స్వామీజీ కాళ్ళకి దండం పెట్టేసి, "స్వామి గురువుగారు నాకు ఒక 4 మంచి మాటలు చెప్పమని" అడుగుతారు. అప్పుడు గురువుగారు ఒక మాట అంటాడు. "మంచి మాటలు ఉచితంగా ఇస్తే అవి ఉచితంగానే పోతాయి. సో, ఏదైనా డబ్బులిచ్చి కొనుక్కుంటే అది మనకి గుర్తుంటుంది. అండ్ మనం వాటిని పాటిస్తాము. సో, నేనైతే ఫ్రీగా చెప్పను. నాకు మనీ ఇస్తే చెప్తాను" అని చెప్తాడు. అంటే సరే గురువుగారు అనేసి తన దగ్గర డబ్బులు చూసుకుంటాడనమాట. ఓకే. డబ్బులున్నాయి అనేసి ఫస్ట్ ఒక కాయిన్ ఇస్తారు. అదే సిల్వర్ కాయిన్ అది ఏదో కొంత అమౌంట్ ఇస్తేనే చెప్తా అన్నారు గదా! సో, అలాగా అమౌంట్ ఇస్తారు. ఒక కాయిన్ ఇస్తారనమాట. ఇచ్చేసి గురువుగారు చెప్పండి అంటే ఒక రూ. 100 అనుకోండి అట్లా. అంటే అప్పట్లో కాయిన్స్ ఉండేవి కదా! అట్లా సిల్వర్ కాయిన్, గోల్డ్ కాయిన్ ఎట్లున్నారో ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు. ఇచ్చి చెప్పండి గురువుగారు అంటే అప్పుడు సాధువు ఇలా చెప్తాడు. ఫస్ట్ మంచి మాట. గుర్తుపెట్టుకోండి. మనకి లైఫ్‌లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే మంచి మాట అన్నమాట. మంచి మాటలు ఈ 4 ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. పెద్ద, చిన్న, ముసలి, ముతక అని ఏమి తేడా లేదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌లో యూజ్ అయ్యే ఒక పాఠం ఇది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో, డోంట్ మిస్ ద స్టోరీ. ఎండ్ వరకు చూడండి, వినండి. టిల్ ఎండ్ వరకు. అయితే సరే ఏంటి అనేసి అడిగితే ఫస్ట్ మాట చెప్పడం స్టార్ట్ చేస్తారు. నీకం నీతో పాటు పెరిగిన వాళ్ళు ఆర్ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళకి కొంచెం అంటే బిజినెస్‌లో డెవలప్‌మెంట్ అయ్యి ఇంకేదన్నా జాబ్ చేసి ఇంకేమన్నా చేసి నీకంటే పై స్థాయికి వెళ్ళినప్పుడు, నీతో సమానంగా ఉండే అతను, లేకపోతే నీకంటే తక్కువగా ఉండే అతను పై స్థాయికి వెళ్ళినప్పుడు, వీడు నా కింద పని చేసినవాడు, లేకపోతే నాతో సమానంగా ఉండేవాడు అని మాత్రం అనొద్దు. తనని ఎప్పుడు ఉన్నవాడిలాగే గుర్తించాలి నువ్వు. అంటే నీతో పెరిగినవాడు ఉన్నవాడు అయితే, నువ్వు అతన్ని ఉన్నవాడిలాగే గుర్తించాలి. నీతో సమానంగా గుర్తించొద్దు. అతనికి రెస్పెక్ట్ కూడా చాలా మర్యాదగా అంతే ఇవ్వాలన్నమాట. నీ స్థాయికి ఆయన స్థాయికి తగ్గ రెస్పెక్ట్ ఇస్తే, తనకి నచ్చి ఇతను నా గురువుగారు ఇతను నా ఫ్రెండ్ ఇతను నా స్నేహితుడు అనేసి తనొచ్చి మనల్ని కలుపుకొని మాట్లాడేంత వరకు నువ్వు నా వాడు, నా స్నేహితుడు, నా కింద పనిచేసినోడు అని మాత్రం ఎప్పుడు అనకూడదు. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ నీకొక ఇంకొక కాయిన్ ఇస్తాడు. బావుంది ఇదేదో బావుంది అనేసి ఇంకొక కాయిన్ ఇస్తాడు. ఇంకొక కాయిన్ ఇస్తే సెకండ్ వన్ చెప్పమంటాడు. సెకండ్ వన్ ఏంటి అంటే, నీ చుట్టుపక్కల ఏదైనా విషయం నీకు తెలిసింది జరిగింది. చెడు విషయం గాసిప్స్ ఏదో ఒకటి నీ వరకు వచ్చింది నీకు తెలుసు. నీకు తెలిసినా సరే, నీ నోటి నుంచి ఆ నిజం బయటికి రావద్దు. ఒకవేళ 10 మంది కూర్చొని ఆ విషయం గురించి మాట్లాడుతున్నా సరే, నువ్వు అప్పుడే ఫస్ట్ టైమ్ వింటున్నట్లు వినాలి కానీ, నాకు తెలుసు అనేసి నువ్వు మాట్లాడకూడదు. అండ్ నీకు తెలిసినా కూడా ఆ విషయం 10 మందికి చెప్పకూడదు. అది నీ దాంట్లోనే బర్న్ చేసుకో. అంటే దాచిపెట్టేసేయి. ఓకే. సెకండ్ వన్ ఏంటి? ఒక విషయం ఏదైనా ఒక విషయము నలుగురికి చెప్పకూడదు. అది చెడు విషయం అయితే మెయిన్ ఎస్పెషల్లీ గాసిప్స్ లాంటివన్నమాట. సో, ఆ సెట్‌కి ఇంకా బాగా నచ్చాయన్నమాట వర్డ్స్. ఇంకొకరు కాయిన్ ఇచ్చేసి ఇంకొకటి చెప్పమన్నాడు. చెప్పమంటే ఒకటి నువ్వు చేయగలిగే పని అయినా సరే, నువ్వు వేరే వాళ్ళతో చేయించగలిగే స్తోమత నీకుంటే, ఆ చిన్న పనికి నువ్వెళ్ళకు. పని వాళ్ళతో చెయ్యి అని చెప్తాడు. అంటే ఒక చిన్న పని నువ్వు చెయ్యగలవు. బట్ వెళ్ళి
పని వాళ్ళకి చెప్పుకుంటే సరిపోతుంది, పని వాళ్ళతో చేపించుకుంటే సరిపోతుంది. నువ్వే ప్రతి పని, అంటే ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నారు, ప్రతిదీ నువ్వే చెయ్యాలి అన్న రూల్ లేదు. కొంచెం డెవలప్మెంట్ అయ్యాక ఎట్లయినా మనుషుల్ని పెట్టుకుంటాం కదా, మనుషుల్ని పెట్టుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారని చూడొద్దు. సో వాళ్ళ పని వాళ్ళకి అప్పగించావు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారా లేదా అని అబ్జర్వేషన్ చేయాలి, కానీ పోయి అక్కడ నుంచొని నీ టైం వేస్ట్ చేసుకొని అతను ఎలా చేస్తున్నాడని చూడాల్సిన అవసరం లేదు. సో చిన్న పనులకి పని మనుషులతో, పని వాళ్ళతో చేయించుకోండి అనేసి చెప్తాడు. అంటే ప్రతి పనికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకు చేయించుకోగలిగే స్తోమత ఉన్నప్పుడు ప్రతి పని నువ్వే వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, పని వాళ్ళతో ఆ పని చేయించుకోమని చెప్తాడు. ఓకే, ఇది కూడా బాగుంది అనేసి ఇంకా 4వ మాట చెప్పండి అనేసి గురువు గారికి ఇంకా లాస్ట్ కాయిన్ ఉంటాయి, ఆయన దగ్గర 4 కాయిన్స్ ఉంటాయి, 4 కాయిన్స్ ఇస్తాడనమాట. ఇంకా 4వ కాయిన్ ఏం చెప్తాడు అంటే, నీకు రెస్పెక్ట్ లేని చోట, నీకు నీ మనసుకు గాయపడిన చోట నువ్వు ఉండొద్దు. 4th వన్, నీ మనసుకు గాయమైంది అని బాధ వేసింది, బాధ వేసిన చోట నువ్వు ఉండొద్దు, తక్షణమే అక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. సో నమస్కారం పెట్టేసి మంచి మంచి మాటలు చెప్పారు సార్, గురువు గారు చాలా మంచి విషయాలు అనేసి దండం పెట్టేసి ఆ వ్యాపారి ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన వ్యాపారం తను చేసుకుంటూ ఉంటాడు. అయితే అలా గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి వ్యాపారంలో సమ్ నష్టాలు వస్తాయన్నమాట. వర్షాలు పడక ఎండిపోయి వాళ్ళు పూల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓకే, పూలు అంటే పంటలు అన్నీ పండిస్తూ కూరగాయలు పూల వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆ సేట్. సో అన్నీ దెబ్బతింటాయి, వర్షాలు ఉండవు, సో అన్నీ నష్టపోతాడు. నష్టపోయేసరికి నష్టం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండి ఇంకా పూలు అమ్మిన కాడ కట్టెలు అమ్ముకోకూడదు, సో ఇక్కడ ఉండలేము, ఇంకా తక్కువ వ్యాపారం అంటే ఒక హైఫైగా బతికిన వాళ్ళు ఇంకా తగ్గి అదే ప్లేస్లో ఉండకూడదు, అసలు ఉండలేవరు కూడా. సో అలా ఉండకూడదు అనేసి ఇంక నేను వెళ్ళిపోతాను అనేసి అంటాడు. ఆయన అన్నీ ఇంకా పార్సిల్స్ ఇంకా అన్నీ ఇంకా ఏమేమి సామాన్లుగా కట్టుకొని వేరే రాజ్యానికి వెళ్ళిపోదాము, అక్కడ ఏదో ఒక పని చేసుకొని బతికేస్తా అనేసి అన్నీ మూట కట్టేసుకుంటాడు. అయితే తను గుమస్తా ఉంటాడు కదా, రాజుగారు సార్ సేట్ గారు నేను కూడా వస్తాను మీతో పాటు అంటే, నీకు వైఫ్ ఉంది కదా అంటే, ఏం పర్లేదు నేను నా వైఫ్కి చెప్తాను నేను మీతో పాటు వెళ్తానని, మనం అక్కడ ఏదైనా చూసుకొని, ఇప్పుడు నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా, సో నేను మీతో పాటు వస్తాను, మనం అక్కడ వేరే రాజ్యంలో ఏదో ఒక వ్యాపారం చేసుకొని కొంచెం మంచిగా ఉంది అనుకుంటే అప్పుడు నా భార్యని తీసుకొచ్చుకుంటాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి భార్యకి జరిగిన విషయం అంతా చెప్పేసి, నేను సేట్తో పాటు వేరే రాజ్యానికి వెళ్తున్నా, అక్కడ సెటిల్ అవ్వగానే నిన్ను తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఆ రాజ్యం వదిలేసి నెక్స్ట్ వేరే రాజ్యానికి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తారు. వెళ్ళి ఇంకా ఆ రాజ్యానికి చేరుకుంటారు. చేరుకునే ముందు అంటే దారి ముందు ఒక చెట్టు కాడ ఆగి, ఇంకా ఆకలి అవుతుంది నాకు, నువ్వు వెళ్ళేమన్నా పట్టక రాపో, తినేసి ఇంకా రాజ్యంలోకి వెళ్దాము అనుకుంటారు. అంటే సరే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తా అంటే డబ్బులు ఇస్తాడు, తీసుకొని ఊర్లోకి వెళ్తాడు. ఊర్లోకి వెళ్తే అక్కడ ఊర్లో ఏంటి అంటే రాజు హఠాత్తుగా చనిపోతారనమాట. అయితే ఆ ఊరు ప్రజలంతా అంటే రాజు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు రాజ్యం ఏలొద్దు, ఊరు బయట నుంచి ఎవరైతే కొత్త వ్యక్తి మన రాజ్యంలోకి ఫస్ట్ ఎవరైతే వస్తారో అతనికి మాత్రం రాజుని చేయండి అని చెప్తారు, మీరందరూ అతనికి సహకరించాలని చెప్పేసి చచ్చిపోతాడు ఆ రాజు. ఇంకా రాజుకి రాజ్యంలోకి వెళ్ళిపోగానే ఫస్ట్ ఈ గుమ్మస్తా ఎంటర్ అవుతాడు. ఏమైనా తినడానికి తీసుకురమ్మన్నాడు కదా, తీసుకురావడానికి వెళ్తాడు, గుమ్మస్తా ఎంటర్ అవుతాడు. గుమ్మస్తా ఎంటర్ కాగానే ఈయనే మా రాజు అనేసి ఇంకా వాళ్ళంతా సంబరాలు చేసేసి దండేసి రాజ్యంలోకి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఇక్కడ రాజు శెట్టి ఎంతసేపు వెయిట్ చేసినా రాడు, ఎంతసేపటికి రాడు, చూసి చూసి ఇంకా ఆయనే చిన్నగా రాజ్యంలోకి వెళ్ళిపోగానే కోలాహలంగా ఉంటది, భోజనాలు పెడుతూ ఉంటారు, అంతా రాజ్యం అంతా కలకలలాడుతూ ఉంటారు. ఉంటే ఏమైంది అని అడుగుతాడు. ఇక భోజనం ఆకలి మీద ఉంటాడు కదా, భోజనం చేస్తూ చేస్తూ ఇంకా పక్కన వాళ్ళని ఏమైంది అని అడిగితే, ఇలా మా రాజు హఠాత్తుగా చనిపోయారు, ఎవరైతే ఈ రోజు ఫస్ట్ రాజ్యంలోకి అడుగు పెడతాడో అతన్ని రాజుని చేయమన్నారు, ఒక అతను వచ్చాడు, అతన్ని మేము రాజుని చేశాము, అందుకే ఈ సెలబ్రేషన్స్ అని చెప్తారు. అయితే శెట్టికి అర్థమైపోద్ది వచ్చింది ఎవరు, గుమస్తానే.
సో గుమస్తానే వచ్చాడు. సో గుమస్తానే రాజు అయిపోయాడని అర్థమైంది. అప్పుడు ఫస్ట్ స్వామీజీ చెప్పింది గుర్తుకుంటది. రూపాయి ఇచ్చి అంటే కాయిన్ ఇచ్చి సిల్వర్ కాయిన్ ఇచ్చేసి కొన్ని కొనుక్కున్నాడు కదా మంచి మాటలు. సో రాజ్యంలోకి నన్ను తీసుకెళ్తారా అంటే చూడటానికి అందరు వెళ్ళొచ్చు అంటే వెళ్ళేసి ఆ సేటు గుమస్తానే ఆడ కూర్చుంది. రాజు అయ్యారు. నమస్కారం చేసి రాజుగారికి నమస్కారము, నేను ఇలా వచ్చాను, నేను ఇట్లా వ్యాపారం చేసుకోవడానికి వచ్చాను, నన్ను ఈ రాజ్యంలోకి అనుమతిస్తారా అనేసి రెస్పెక్ట్ గా ఓంగి నమస్కారం పెట్టి అడుగుతాడు. ఎందుకంటే రాజు అయిపోయింది. ఇంకా ఆయన గుమస్తా కాదు, ఇప్పుడు ఆయన రాజు. రాజుకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో అలా ఇవ్వగానే ఇంకా అక్కడ ఏం జరుగుతుందో కూడా పాపం ఆ గుమస్తాకి కొంచెం అలానే అర్థం కాకుండా ఉంటది. సో ఎప్పుడైతే వాళ్ళ సేటుని చూస్తాడో ఎక్కలేని 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది అనమాట. సేటు గారు అని వచ్చేసి హగ్ చేసుకొని, నేను ఇప్పుడు రాజునయ్యాను, ఈయన నాకు గురువు గారు లాంటి వాళ్ళు, నేను ఆ రాజ్యంలో ఉన్నప్పుడు నాకు ఫుడ్ పెట్టింది ఈయనే, నన్ను దగ్గరకు తీశాడు, నాకు ఉద్యోగం ఇచ్చిండు. సో ఈయనైతే నేను మంత్రిగా చేసుకుంటాను, ఇతను నా మంత్రి అని అనౌన్స్మెంట్ చేసేస్తారు. అనౌన్స్మెంట్ చేయంగానే ఓకే, మంత్రికి కూడా జై జై కొడతారు. ఇంకా ఆయన మంత్రి అయిపోతారు. మంత్రి అయిపోగానే ఇంకా రాజ్యంలోకి తన వైఫ్ని తీసుకురమ్మనేసి, నాకు పెళ్ళైపోయింది, నాకు ఒక వైఫ్ ఉంది, ఆ రాజ్యంలో ఉంది అంటే సైన్యము అంతా వెళ్ళి ఆమెని పట్టుకొస్తారు. రాణిని తీసుకొస్తారు. రాణిని తీసుకొచ్చి ఇంకా రాణి కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తారు. చేశాక రాణి అంటే ఈ గుమస్తా వైపు నడవడిక అంత మంచిది కాదనమాట. సో ఆమెకి ఏంటి, అప్పుడు పట్టాభిషేకం చేసే ఆ టైంలోనే ఆమె మనసు సైన్యాధిపతి మీద పడుతుంది అనమాట. సైన్యాధిపతి మీద పడుద్ది. ఇంకా ఆయన్ని చూస్తుంది. ఓకే అనుకుంటారు. అనుకున్నాక ఇంకా రాజ్యము మంచిగా సాగుతూ ఉంటది. అయితే ఒకరోజు మంత్రి ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరుగుతూ ఆ ఒక ప్లేస్ కి వెళ్తాడనమాట. ప్లేస్ మీన్స్ సైన్యాధిపతి కదా, తను గుర్రాలు వాటి దగ్గర ఉంటాడు కదా, యుద్ధ విద్యలు నేర్చుకుంటూ. అక్కడికి వెళ్తే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవటం, రాణి అను సైన్యాధిపతి మాట్లాడుకోవటం చూస్తాడు. ఏంటి ఇది అనేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. వచ్చేసాక మళ్ళీ ఒక రోజు రాజుగారు అంటే రాజుగారిని కలుద్దామని వెళ్లే లోపు రాజుగారేమో విహారయాత్రకి బయటికి పోతారు. ఆయన కాసేపట్ల విహారయాత్రకు బయటికి పోతే ఆ టైంలో రాణి ఆ సైన్యాధిపతిని తన రూమ్ కి పిలిపించుకుంటుంది. వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో ఏం చేస్తాడు, ఈయన వస్తారు. ఆయన బయట నుండి చూస్తే ఇంకా తనకు అర్థం అయిపోద్ది. ఓకే అనేసి ఏం చేస్తాడు, తను కప్పుకున్న అది రాణి అలా చేస్తుంది అంటే బాగోదు. సో ఎవరైనా నలుగురు చూస్తే కూడా బాగోదు. సో ఏం చెయ్యాలి అనేసి తను వేసుకున్న ఒక షాలుని కట్టెన్ లాగా ఆ దర్వాజా కట్టేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళు తలుపు తీసి బయటకు వచ్చేసరికి షాలు కనపడుతుంది. అమ్మ ఎవరిది షాలు అనేసి ఇంకా సెకండ్ మాట ఏంటి, నీకేదైనా నిజం తెలిస్తే నోరు విప్పకు, మాట్లాడకు, ఎవరి దగ్గర మాట్లాడదు. సో తను నోరు విప్పడు. ఆ గాసిప్ అవుతూనే ఉంటది కానీ తను మాత్రం నోరు ఇప్పడు ఎక్కడ. సో ఏం చేస్తాడు, వాళ్ళకి అర్థమైపోద్ది ఇది ఎవరిది షాలు అనేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. సైన్యాధిపతి కదా, ఎంక్వైరీ చేస్తే ఓకే మంత్రిదని తెలుస్తుంది. మంత్రిదని తెలవంగానే రాణి భయపడుతుంది అనమాట. ఎందుకంటే ఆయన కిందే కదా ఆయన పనిచేసింది ఇంతకు ముందు. సో మా రాజుకు తెలిస్తే మాత్రం ఆయన మాటే ఖచ్చితంగా వింటాడు. ఎందుకు అంటే ఆయన ఇంతకు ముందు మేము ఆయన కింద పని చేశాం కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఆయన ఇక్కడ వరకు వచ్చాడు అనేసి ఇంకా మా సేనాధిపతికి చెప్తే సేనాధిపతి ఒక ఐడియా ఇస్తారు. ఆ ఐడియా ప్రకారం తను రాజుకాడికి వెళ్ళి తన బిహేవియర్ బాగాలేదు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా రూమ్ లోకి తొంగబడి చూశాడు అనేసి తన గురించి ఎగేనెస్ట్ గా చెప్పుద్ది అనమాట. చెప్తే ఇంకా రాజుకి కోపం వస్తుంది. ఓకే ఎవరికైనా వస్తుంది కదా, వైఫ్ ని అలా చూస్తాడు అంటే కోపం వచ్చేసి సో ఏం చేయాలి అనేసి అక్కడ దర్వాజ దగ్గర షాలు పడేసుకున్నాడు, అట్లా చూశాడు అనేసి చెప్పేసింది. సో ఆయనకి కోపం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడేమో గురువు గారు అయిపోయినట్టు, అంతే కదా, గురువు గారు అయ్యారు. గురువు గారినా నేను చంపకూడదు, ఏం చేయాలి అనేసి
పిలిపిస్తాడు. పిలిపించి నాకు జింక మాంసం తినాలనిపిస్తుంది, మీరు వెళ్ళి అది ఇట్లా కట్ చేస్తారు, వాళ్ళని ఏమంటారు, మాంసం కట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకోండి, అట్లాంటిది ఆ పాతకాలంలో ఏమో అంటారు. చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నాకు లేడీ మాంసం కావాలి, సో వెళ్ళేసి అక్కడ లేడీ మాంసం ఇవ్వమని అడగండి, ఇస్తాడు అనేసి పంపిస్తాడు. పంపించి అక్కడికి ఒక మనిషితో చెప్తారన్నమాట, ఎవరైతే ఇవాళ మీ దగ్గరకు వచ్చి లేడీ మాంసం కావాలి అని ఎవరైతే అడుగుతారో అతన్ని చంపేసేయి అనేసి చెప్పేస్తారనమాట. చెప్పేస్తే ఇంకా సరే అనేసి వెళ్ళిపోతాడు. అయితే మూడో మంచి మాట ఏంటి, ఎవరైనా మంత్రి ప్లేస్ లో ఉండి రాజు చెప్పాడు కదా అనేసి లేడీ మాంసం తేయడానికి పోతాడా? పోరు కదా. అంటే ఒక చిన్న పనికి ఎవరినన్నా వేరే వాళ్ళ నుంచి పంపమని చెప్తాడు కదా, ప్రతి పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, చిన్న పనులకి నువ్వు పని వాళ్ళతో చేయించుకోమంటాడు కదా. సో అలాగనే ఈయన వెళ్ళి వేరే పని అతన్ని, అంటే ఒక సైనికుడిని పిలిచి రాజుగారికి ఇట్లా లేడీ మాంసం కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురాపో అనేసి పంపిస్తాడు. పంపిస్తే వెళ్తాడు లేడీ మాంసం తేయడానికని. ఆ సైనికుడు వెళ్తాడు. సైనికుడు వెళ్తే అక్కడ ఆ చికెన్ సెంటర్ వాడికి ఏం తెలుసు, ఎవరైతే లేడీ మాంసం అని అడుగుతారో వాడిని చంపాలి, అంతే తెలుసు. ఓకే, లేడీ మాంసం కావాలి అన్నోని చంపేస్తాడు. చంపేశాక రాజుకి బాధపడుతూ ఉంటాడనమాట, ఇంకా చచ్చిపోయి ఉంటాడు, నా ఏంటి నేను ఇట్లా చేశానా, మంచా చెడా అని ఆలోచిస్తూ ఉంటుంటే, ఆలోచించుకుంటూ తను విహారానికి వస్తాడు, కానీ ఇంకా ఉండబుద్ధి కాక వెళ్ళిపోతాడనమాట రాజ్యంలోకి. మళ్ళీ వచ్చినోడు వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే తన మనసు అలజడిగా ఉంటది, ఎందుకంటే తను వాళ్ళ గురువు గారు తనకి తిండి పెట్టినోడిని నేను చంపిస్తున్నా అని బాధ ఉంటుంది కదా ఎవరికైనా. సో వెళ్తాడు. వెళ్ళాక రాణి గదిలోకి వెళ్ళబోతే ఆ రాణి గదిలో నుంచి సైనికుడు బయటకు వచ్చేది చూస్తాడు, తన కళ్ళతో తను చూస్తాడు. తనకు అర్థమైపోద్ది మొత్తం, అబ్బా నేను తప్పు చేశా, ఇప్పుడు నా గురువు గారిని నేనే చంపేసుకున్నాను, నా భార్య బిహేవియరే బాగాలేదు, అయ్యో అనేసి ఇంకా గబగబా సైనికుల్ని రమ్మనేసి గబగబా వెళ్ళిపోతూ ఉంటే, ఏమైంది రాజుగారు, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అనేసి వస్తాడు మంత్రి గారు. అదేంటి నువ్వు వెళ్ళలేదా చికెన్ షాప్ కి అంటే, లేదు వెళ్ళలేదు, ఇట్లా పంపించాను అని అంటే, నన్ను క్షమించండి అనేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. జరిగిందంతా చెప్తాడు. సో నిన్ను చంపియమని చెప్పాను నేను మనుషులతో, ఎందుకంటే నువ్వు నా భార్యతో ఇలా బిహేవ్ చేసావు అనేసి తను నాకు చెప్పింది, నేను తన మాటలు నమ్మాను. బట్ ఈ రోజు నా కళ్ళతో చూశాను, తన ప్రవర్తనే బాగలేదు, సో తన తప్పుని మీ మీదికి నెట్టేసింది, నన్ను క్షమించు గురువు గారు అనేసి అంటాడు. అంటే ఓకే, నీకైతే విషయం తెలిసింది కదా, ఇంకా సరే నేనైతే ఇంకిక్కడ ఉండను. నాలుగో మాట ఏంటి, నీ మనసు హర్ట్ అయిన కాడ నువ్వు ఉండదు. అన్ని సంవత్సరాలు తను ఎప్పుడు పక్కన పెట్టుకొని తనకి అన్ని విధాలుగా చూసుకున్న తన గురువు గారు ఎందుకు ఇలాంటి పని చేస్తాడని కనీసం అడగను కూడా అడగలేదు. పాయింట్ తీసి కనీసం గురువు గారు ఇలా నా వైఫ్ చెప్పింది అనేసి తనని అడగను కూడా అడగడు, డైరెక్ట్ చంపేద్దామని డిక్లేర్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా తన మనసు నొచ్చుకుంటుంది అనమాట. నొచ్చుకొని ఇంకా నేను ఈ ప్లేస్ లో ఉండకూడదు, నేను వెళ్ళిపోవటమే బెస్ట్ అనేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు, ఇంకా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ రాజ్యం నుండి బయలుదేరుతూ, అప్పుడు ఇన్ని సంవత్సరాలు తను రాజ్యంలో మంత్రిగా చేసినందుకు తనకి సొమ్మిస్తారు, డబ్బులు ఇస్తారు కదా, అంటే ఎంప్లాయీకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటాడనమాట. ఆ పెట్టుకున్న డబ్బులన్నీ మళ్ళీ తను ఒక బండిలోకి ఎక్కించుకొని ఇంకా వేరే ఆ రాజ్యం వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు, నీ వైఫ్ ఇష్టం, ఇంకా నీ ఇష్టం అనేసి నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి అన్ని ఇంకా డబ్బులు అన్ని వేసుకొని తను ఇంతకు ముందు వచ్చిన ఊరు ఉంది కదా, ఆ ఊరికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకున్నాడు కదా, మళ్ళీ వెళ్ళిపోయి తిరిగిపోయి మళ్ళీ తన వ్యాపారం తను చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఫ్రెండ్స్, ఇది స్టోరీ. ఎప్పుడైనా మన మనసుకి కష్టమైన ప్లేస్ లో మనం అస్సలు ఉండకూడదు, అక్కడ ఉన్నా ఇంకా నీకు విలువ ఉండదు. సో అందుకనే అతను వెళ్ళిపోయాడనమాట. ఇది స్టోరీ. ఈ 4 మంచి మాటలు ప్రతి మనిషి లైఫ్ లో వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 మాటలు మీరు నేను అందరూ గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఇది బెస్ట్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఈ స్టోరీ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవటం చాలా చాలా ప్రతి ఒక్కరికి ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి స్టోరీ మీకు చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగా ఉంటే జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్. బాయ్.